అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చేపల పులుసు స్మెల్ రాకుండా నీసు వాసన లేకుండా ముద్ద నోట్లో పెట్టుకున్నా కమ్మగా ఉండాలనుకుంటే చిన్న చిన్న ట్రిప్స్ అండి. రాయలసీమలో చేపల పులుసు అంటే చాలా బాగుంటుంది, చాలా స్పెషల్ కూడా. నాన్ వెజ్ అంటే రాయలసీమలో అంటారు, అంత బాగుంటుంది. మరి చేపల వీడియో చాలా రకాలు పెట్టాను. ఈరోజు నా స్టైల్లో నాకు ఇష్టమైన చేపల కూర అండి. మొన్న సండే చేప కోసం చాలా ట్రై చేశాం, దొరకలేదు. ఈరోజు కొరవైన చేప చాలా బాగుందక్క, బ్రతికింది చేపే ఉన్నాయి అని ఫోన్ చేశారు. ఇంకా చేప అంటే మనం ఆగుతామా? చాలా ఇష్టం కదా మా ఇంట్లో అందరికి కూడాను, అందుకని వెళ్ళాం. ఈ చేప వచ్చేసి 1.5 కిలో తీసుకున్నానండి. ముక్కలన్నీ బాగా నీట్గా చేప కొట్టించి అక్కడే ముక్కలన్నీ నీట్గా తీసుకొచ్చాను. ఇంటికి వచ్చాక నా స్టైల్లో సాల్ట్ అలాగే నిమ్మకాయ వేసి మంచిగా క్లీన్ చేసి ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన మసాలా, ఈ కూర చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. మరి ఫస్ట్ మసాలా, అన్నిటికన్నా ఫస్ట్ మనం చేసుకునే మసాలా. మనం తిన్న హెవీ కాకూడదు, మనం తిన్న గ్యాస్ స్టవ్ రాకూడదు, అలాగే టేస్ట్ బాగుండాలి, అలాగే నీసు వాసన రాకూడదు. చాలామంది పోస్తే నిమ్మ పులుసు ఎక్కువ, చింతపండు ఎక్కువ పోయటం, లేకపోతే తగ్గించేయటం, మసాలా కరెక్ట్గా పడకపోవడం. ఇప్పుడు జనరేషన్ పిల్లలకు అలవాటు అయిపోయింది. అందరూ కూడా ఒకసారి చేపల వీడియో చూడండి, తప్పకుండా మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరికైనా చేపల కూర చేసుకోవాలనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, నేను కిలోన్నర చేప కదా, అలాంటప్పుడు ఒక చిన్న సైజు గడ్డలు 2 ఎల్లిపాయ గడ్డలు తీసుకున్నాను. కొబ్బరి, ఎండు కొబ్బరి, ఆ తర్వాత మన రెండో ఐటమ్ ఆనియన్ మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేను చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. పెద్ద టమోటా 2 తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇంట్లో మెంతు పొడి ఉంటే ఓకే, మెంతు పొడి లేకుంటే కినా ఒక 1/2 చెంచా మెంతులు ఈ పేస్ట్లోనే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. అది గ్రైండ్ అయ్యే లోపు చింతపండు 1.5 కిలోకి ఇంత తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. పులుపు పుల్లగా ఉండకూడదు, అలా పులుపు లేకుండా ఉండకూడదు, మిడిల్లో ఉండాలి. నేను ఇది చూస్తున్నారు కదా, ఇంత చింతపండు తీసుకున్నాను. ఇదైతే ఈ చేప కరెక్ట్గా సరిపోతుంది. మనం మసాలా ఫస్ట్ బాయిల్ పెట్టుకొని హీట్ అయ్యేలోపు మసాలా పట్టుకొచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మసాలాలన్నీ రెడీ అయిపోయి ఫస్ట్ చేపల గోలం పెట్టుకోవాలి, ఎల్లట్టుగా ఉండేది పెట్టుకోవాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. నూనె అనేది ఈ గరిటతో 2 గరిటలు వేద్దాం. ఈ 2 గంటలు అయితే సరిపోతుంది. మరి ఎక్కువ కాకుండా ఉంటుంది, లేకుంటే తక్కువ కాకుండా 2 గంటలు వేసినా సరిపోతుంది. చేప అనేది వాళ్ళు క్లీన్ చేసింది కాక ఇంటికి వచ్చాక మనం చక్కగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది తగ్గుతుంది. తర్వాత గింజ వేసుకుందాం. ఇప్పుడు పోపు గింజలు చెట్టు రాడుతున్నాయి కదా, కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అనేది పచ్చి కరివేపాకు వేసాం కదా, చూడి మొహం మీద పట్టే కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఆనియన్ కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. జంపుగా కట్ చేసుకున్నామంటే అంత టేస్ట్గా బాగుండదు. ఇలా కట్ చేసుకోండి. చేపల పులుసు లేకనగా పులుసు కూరలోకి ఏదైనా సరే కొంచెం ఇలా కట్ చేసుకుంటే ముద్దలుగా మంచిగా ఉంటాయి. ఇలా ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగితే చాలు. మరి గోల్డ్ కలర్లో వేగాల్సిన పని లేదు, మనకి ఇంకా మసాలా వేగాలి కాబట్టి మంచిగా. దాంతోపాటు ఇవి కూడా వేగిపోతాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసి మధ్యలోకి తుంచి వేసుకోండి. ఎందుకంటే చేపల పులుసులోకి ఇలా ఉన్నప్పుడు గ్యాప్లు తుంచి వేసాం కదా, ఇది లేకనేది పులుసు అనేది వెళ్ళి పచ్చిమిరపకాయలు మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. కట్ చేసామనుకోండి అంత బాగుండదు, అందుకు కాబట్టి ఇలా వేసుకోండి. ఇవన్నీ కొద్దిసేపు వేయాలి. కొంచెం వేయింది కదా, ఇప్పుడు టమాటో కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలు, ఒక టమాటో పండు తీసుకున్నాను, ఒక పెద్ద సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం దోరగా వేయాలి కదా, తగినంత పసుపు వేసుకుని ఒకసారి కలబెట్టేసుకుందాం. ఎందుకంటే మన మసాలా వేస్తే మంచిగా మగ్గదు, ఈ పోపులోకి వేసుకొని కొద్దిసేపు వేయగలుగుతాం. ఇప్పుడు ముందుగా మనం పట్టేసుకున్నాం కదా మసాలా, ఇప్పుడు మసాలా కూడా వేసుకుందాం. చూడండి, ఇలా పట్టుకోవాలి. మనం వేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఇలా మసాలాలో పట్టేసుకోవాలి. ఈ మసాలా ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చేపల కూరకు అనేది టేస్ట్ బాగుండాలన్నా, ఎక్కువగా ఉండాలన్నా, తినేటప్పుడు అయినా టేస్ట్ ఉండాలనుకున్నా ఈ మసాలాలోనే ఉంటుంది. అసలు అంతా ఎలా వేగాలి, ఎన్ని నిమిషాలు వేగాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా. ఇప్పుడు ఆయిల్ అనేది తక్కువ ఉంది కదా, ఈ మసాలా అంతా వేగేసరికి ఈ మసాలా తక్కువ అయిపోయి ఆయిల్ అనేది బాగా తేలుతుంది. అప్పుడు దాకా హై ఫ్లేమ్లో పెట్టుకున్నా, లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కలబెట్టుకుంటూ మసాలా అనేది అడుగు అంటుకోకుండా
చక్కగా ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా ఈ మసాలా అనేది బాగా వేగనివ్వాలి. మసాలాలో పచ్చి వాసన ఏమీ లేకోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలబెట్టుకుంటూ ఈ మసాలాను ఉడికించేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట. అంతలోపు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండు గుజ్జుని రెడీ చేసుకున్నాం. ఈ చింతపండును కూడా మంచి గుజ్జంతా ఈ చేత్తో తీసేసుకుంటూ రెడీ చేసి పెట్టుకున్నాం రెడీగా. ఇక చాలామందికి చింతపండు కలపడం, ఈ పులుసు తీయడం రాదు. అలాంటి వాళ్ళు వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళలో చింతపండు ముందుగా కడిగి పెట్టుకొని వేడి నీళ్ళలో గిన్నె వేసామనుకోండి, చేతికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చింతపండు అనేది సూపర్గా పేస్ట్ లెక్క అయిపోయి మంచిగా వస్తుంది గుజ్జు. ఎవరైనా ట్రిప్ అవసరం అనుకుంటే పాటించండి. ఇదిగో మధ్య ఆయిల్ ఇదిగా తేలుతుంది కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది బాగా వేగటం. ఇలాంటప్పుడు కారం కూడా వేసుకున్నాం, ఎందుకంటే కారం కూడా వేగితే మసాలాలో బాగుంటుంది. చూసారా, ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. కొంచెం చేపలోకి పులుపు కారం అనేది పద్ధతిగా కరెక్ట్గా పడాలి. కారం మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. మనం పులుసు వేసినాక ఒక మంట మంచిగా ఉడికినాక తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ అనుకుంటే కొంచెం సాకు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇలా మనం ఆయిల్ తక్కువ రావలేదు కదా, ఇది చూడండి మంచిగా సపరేట్ అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు వేగితే పర్ఫెక్ట్గా వేగుతుంది మసాలా. ఎర్రగా మంచిగా వేగిందండి, ఆయిల్ కూడా వదిలేస్తుంది. ఇలాంటప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పులుసు, చింతపండు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జంతా పోసేసుకోవాలి. ఇంకా చూసారు కదా, ఇలా ఇలా మంచిగా కలబెట్టుకొని ఇంకా వాటర్ ఎక్కువ అవసరం అనిపిస్తే ఇంకొన్ని వేసుకోవచ్చు. లేదు సరిపోతాయి అనుకుంటే సరిపోతాయి. నాకైతే మీరు వేసిన మసాలాకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా తెల్లరాలి. ఎసురంతా బాగా తెల్లేటప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కదే మర్చిపోయాను కదా, సాల్ట్ కూడా వేసేసి ఒక 5-10 నిమిషాలు ఉంటే మంచిగా తెలుతుంది. అప్పుడు చేపలు వదిలేద్దాం. అప్పుడు చూసుకోవాలి టేస్ట్ అంతా కూడా ఒకసారి. పులుసు రెడీ అయిందని చూద్దాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయింది. ఇదిగో మరగడం మొదలైంది, స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పులుసు అనేది ఒకసారి చక్కగా కలబెట్టేసుకుందాం. దీంట్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయలేదో ఒకసారి చూద్దాం. నూనె రాని, ఎందుకంటే ఇంకా చేప వేసాక కలబెట్టడానికి ఉండదు. టేస్ట్ చూసినా మనం సాల్ట్ వేసినా కారం వేసినా చేపలో కలవదు. సూపర్ ఫ్రెండ్, పులుపు కారం అన్నీ నేను చెప్పినట్టు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకేమీ వేయక్కర్లేదు. ఇంకా ఫైనలీ ఇలా మరిగేటప్పుడు నేను చెప్పాను కదా ధనియాల పౌడరు, కొంచెం మెంతులు ముందే నేను పౌడర్ చేసి ఇలా పెట్టుకుంటాను. మెంతులు ధనియాలు కొంచెం వేపుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసి ఒకసారి కలబెట్టుకున్నాను. ఇప్పుడు ఎందుకు టేస్ట్ చూడమన్నాను అంటే, ఇప్పుడైతే ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుపు చాలా ఎక్కువైందనుకోండి, కొంచెం కారం, సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చేపలు బాగా పడుతుంది కాబట్టి కంట్రోల్ అవుతుంది. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకో వేసుకోవచ్చు. కారం తక్కువైనా వేసుకొని మంచిగా పులుసులోకి ఉడికిన తర్వాత చేపలు వేసుకోవచ్చు. చేప పులుసులో వేసాక నువ్వు కారం వేయి, ఉప్పు వేసి సరిగ్గా కలసదు. మనం కలబెడదామని ప్రయత్నం చేస్తామంటే చేప అనేది ఇరిగిపోతుంది, టేస్ట్ అసలు బాగుండదు. ఇంకా చాలామంది రెండో మిస్టేక్, చేప చెదిరిపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అల్లం వేస్తున్నారు. అల్లం వేస్తామనుకోండి అస్సలు చేప అనేది కుదురుగా ఉండనే ఉండదు, చెదిరిపోద్ది. అల్లం పేస్టు చికెన్ మటన్ లేకైతే ఓకే, కానీ చేపలైతే అల్లం అసలు పర్ఫెక్ట్గా ఉండదు, వేయకూడదు కూడా అని నా ఆలోచన. తినేవాళ్ళు ఎలాగో తింటారనుకోండి, అది వేరే విషయం. తెలియక నేను కూడా వేసేదాన్ని. ఇప్పుడైతే తెలుసుకున్నాం కాబట్టి వేయటం లేదు. ఎవరైనా అల్లం వేయకండి, చేప అంత టేస్ట్ అనిపించదు. ఇలా చేపలన్నీ తెలిసేటప్పుడు అంతా పులుసు కరెక్ట్గా ఉంది కదా. చేపలు ప్లేట్ కూడా అలాగే వంపకూడదు. మనం ఎంత నీట్గా తీసినా కూడా చేపలో కొద్దిగా వాటర్ ఉంటుంది. చూసారా ఇలా ఉందో, ఇలా వాటర్ ఉంటుంది. అందుకు కాబట్టి ఇప్పుడు కలుపుకోండి ఒకసారి. ఇప్పుడే వేసాం కాబట్టి చిన్న చిన్న పీసెస్, రొయ్యి అది పెద్ద చేప కాదు కదా, చిన్న చిన్న పీస్. నాకు ఈ పులుసు సరిపోతుంది. చేప ఎంతసేపు అండి, జస్ట్ 5 నిమిషాలకే, 5 నిమిషాలకు ఉడికిపోతుంది. అంత సుకుమారంగా ఉంటుంది చేప. ఈ 5 నిమిషాలకు మసాలా అంతా ఇది వచ్చి కలిపాం కదా, ఈ మసాలా ఫ్లేవర్ అంతా చేపకు పట్టాలి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, ఇంకా చెప్పక్కర్లేదు. తింటే కానీ ఆ టేస్ట్ ఆస్వాదించలేము. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉడకబెట్టేద్దాం. మూత పెట్టేస్తున్నా మరి చూద్దాం ప్లస్. మూత పెట్టేసాక తీలే కదా, మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ ఉండాలి. ఎందుకంటారా, మసాలా అనేది అడుగు పెట్టేసి మనకు మాడిపోయే అవకాశం ఉంటుంది. లైట్గా మాడినా బాగుంటుంది. చేప అడుగంటితే బాగుంటుంది, మరి ఎక్కువ మాడితే కాటు వాసన వస్తుంది. చూద్దాం ఒకసారి మూత తీసి.
వెరీ గుడ్, చక్కగా ఉడికింది కదా. చేపను ఏం చేయాలంటే ఇంకా కలపకూడదు కదా అక్క, మరి ఎట్లా చేద్దామంటారా? అప్పుడే మన ఆడవాళ్ళం ఒక ట్రిప్ ఉపయోగించాలి. ఇట్లా దగ్గర మసాలాలో మంచిగా తేలింది, బాగా ఉడికిందనమాట. చూడండి, ఇప్పుడు ఒకసారి చేపలు ఇలా రౌండ్ షేప్లో నింద వేసుకోకుండా ఇలా కుదిపామంటే ముక్కలకు కొంచెం అడుక్కు అనేది పులిసిపోయి మసాలా పైకి తేలుతుంది. ఇది చూసారా, ఇది వల్ల కలబెడుతుంటే ఇలా చేప ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ ఒక్కసారి కలిపాం కదా, ఒక్కసారి మూత పెట్టేసి జస్ట్ 1 నిమిషం ఉండిచ్చేసి గ్యాస్ కట్ చేసుకుందాం. మరి మీకు ఉడికింది ఎలా తెలుసు అంటే, ఇప్పుడు ఆల్రెడీ లో ఫ్లేమ్లో పెట్టారనమాట. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాం కదా, ఇక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడదాం. చేపను ఒక పక్క నుంచి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది ఒక ముక్కని చూసారా, ఏమాత్రం చెదిరిపోకుండా మంచిగా ఉంది. చేప ఉడికిందో లేదో తెలియాలంటే మరీ అంత పట్టుకొని అక్కర్లేదు, ఇలా చేత్తో అలా అంటే తురిగితే చాలు. కాలిపోతుంది, అసలు చేతనే ఇవ్వటం లేదు. అలా అంటే ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉంటే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఒక్కరం ఉడికితే మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు చేప అయిపోయిందండి, రెడీ అయిపోయింది. అయిపోయిందంటే తినేసి అయిపోయింది అక్క అనుకునేరు, రెడీ అయిపోయింది. ఇంకా పులుసు కరెక్ట్గా ఉంది. ఇంకా వేరే ఏం అవసరం లేదు. రైస్ లేకైనా, చపాతీ లేకైనా, జొన్న రొట్టె లేకైనా, రాగి ముద్ద లేకైనా, ఏ దాంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే. పీసెస్ అయితే ఎక్కడ చూడండి ఎలా ఉన్నాయో, పీసులు అయితే ఎక్కడ చెదిరిపోకుండా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు చేప ఇలా పట్టుకోగలిదో చేయి అవసరం లేదు, కాలిపోతుంది కదా. ఇలా వచ్చిందంటే చేప బాగా ఉడికినట్టే. ఇంకా మరీ ఎక్కువ ఉడికిపెట్టినా చెదిరిపోతుంది. చక్కగా ఉందండి. ఈ పులుసులో ఉన్నప్పుడే గ్యాస్ కట్ చేసుకోవడమే. చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి నాన్న. ఇంకా చేపల కూరలో ఏమైనా వెరైటీస్ కావాలన్నా, ఎండు చేపలు కావాలన్నా, రొయ్య పొట్టులో కావాలన్నా, అలాగే మెత్తాలు కానీ ఎలాంటి పులుసు కూరలైనా చేపల్లో ఆల్మోస్ట్ ఏదైనా కావాలి కూరలు మీకు తెలియని అనుకుంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. ఎందుకంటే చేపలు చాలా ఇష్టం, ప్రతి చేప ట్రై చేస్తాం మేము, చాలా ఇష్టం. ఏ కూరైనా చేసి చూపించమంటే తప్పకుండా చేసి చూపిస్తాం మీ అందరి కోసం. ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. అందరు సపోర్ట్ చేస్తారు కదా, థ్యాంక్ యూ నాన్న.